కార్ రెంట్కి తీసుకుని సరదాగా బయటకు వెళ్ళాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గురువు గారు నమస్కారం. సూర్యోస్మితలే. గురుగారు, మీరు ఇందాక ఇమ్యూనిటీ పవర్ లో నిమ్మకాయ అని చెప్పారు కదా. సో మన సనాతన ధర్మంలో ప్రతి పనికి నిమ్మకాయతోనే ముడిపడి ఉంటుంది. పూజలో కానీ, అమ్మవారికి మాల రూపంలో, దీపం రూపంలో, లేదంటే మనం ఏదైనా వంటల్లో వాడేటప్పుడు, లేదంటే హెల్త్ బాగోలేదు అన్నప్పుడు కూడా ఫస్ట్ కి సజెస్ట్ చేసేది నిమ్మకాయని. ఏంటి అంటే ప్రతి దానికి నిమ్మకాయ అన్న ఒక నిమ్మకాయ పులుపు పదార్థంతో ఇన్ని రకాల సమస్యలకి చెక్ పెట్టేస్తుంది. అమ్మవారికి ఈ నిమ్మకాయకి ఉన్న సంబంధం ఏంటి గురుగారు? అంటే అమ్మ శక్తి స్వరూపిణి. అమ్మ నిమ్మకాయ కూడా అమ్మాయి. అంటే మనకు కంటికి కనిపించని శక్తి మనల్ని నడిపిస్తుందని నమ్ముతాం అమ్మవారి శక్తిగా. మనం పార్వతీదేవిగా, దుర్గాదేవిగా, లక్ష్మీదేవి, ఇలా మనం పేర్లు సందర్భాన్ని బట్టి చాలా పేర్లు పెట్టుకున్నాం. అది శక్తి. అలాగే శక్తి శివుడు. సమయం కాలంతో మనం శివుణ్ణి పరిగణలోకి తీసుకుంటాం. అమ్మవారు శక్తిగా ఉంది, అయ్యవారు కాలుడై ఉన్నాడు, కాలమై ఉన్నాడు. వాళ్ళిద్దరికీ ఉన్నటువంటి సంబంధం. భాద్రపద మాసంలో సృష్టి ప్రారంభంలో అమ్మవారు నిరీక్షిస్తూ ఉంది. అప్పుడు విష్ణుమూర్తి వచ్చాడు, అడిగారు ఏంటి నిరీక్షిస్తున్నావు అంటే ఆయన కనపట్లేదు, ఎక్కడున్నారు అని దివ్య దృష్టి చూస్తే గజాసురుడి గర్భంలో ఉన్నాడు. ఆయన వరం ఇవ్వడం వల్ల గజాసురుడి గర్భంలో ఉన్నాడు అని చెప్పిన వెంటనే విష్ణుమూర్తి గంగిరెద్దుల వాళ్ళని తీసుకెళ్ళి ఆడించి ఆయన పొట్ట చీల్చి ఈయన బయటకు తీసుకొచ్చారు. ఇదంతా సైంటిఫిక్, గుర్తుపెట్టుకోండి. శక్తి సమయం ఏర్పడింది సృష్టి ఆరంభంలో, వ్యాప్తి చెంది ఉంది. వ్యాప్తి అంటే విష్ణుమూర్తి వ్యాప్తి చెంది ఉన్నాడు. ఇప్పుడు లేనిది ఏంటి అంటే టైం, కాలం. ఎక్కడున్నాడు అంటే ఎక్కడో గర్భంలో ఉన్నాడు. అందుకని విష్ణుమూర్తి వెళ్ళి అక్కడ గజాసురుడి గర్భాన్ని చీల్చి అయ్యవారిని తీసుకొచ్చాడు. అయ్యవారిని తీసుకొస్తే ఈ లోపు ఈవిడ ఖాళీగా ఉండకుండా అంటే తను నలుగు పెట్టుకుంటూ ఒక మూర్తిని తయారు చేసింది. ఆ బాలుణ్ణి నేను స్నానం చేసి వస్తానని గుమ్మం ధర కాపలా పెట్టింది. వస్తున్న సమయాన్ని ఈ బాలుడు అడ్డగించాడు. ఆయన కోపంతో యుద్ధం చేసి ఆయన తలను తీసేశాడు. ఇక్కడ అమ్మవారి దగ్గరికి చేరుతున్నటువంటి సమయం, కాలాన్ని ఒక ఆబ్జెక్ట్ ఆపబోయింది. ఈవిడ నలుగుపిండి అంటే అణువులు. శక్తిలో ఉండేవేంటి? ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు, న్యూట్రాన్లు కదా. అణువుల రూపంలో ఉన్న శక్తి ఒక ముద్దని తయారు చేసింది గణన చేయడం కోసం. ఆయన పేరే గణపతి. అంటే టైంని కౌంట్ చేసేవాడు ఎవరు? గణపతి. హెడ్లెస్ బిహేవియర్. అందుకని తల తీసేసాడు ఆయన. అమ్మవారి శక్తి దగ్గరికి చేరుతున్న సమయాన్ని అడ్డగించాలని చూసినటువంటి ఆటమ్స్ ని అడ్డుపడితే తల తీసేశాడు. అంటే అమ్మవారి శక్తితో మాత్రమే తయారైంది. ఇప్పుడు ఈయన తన శక్తిని కలిపి మాస్ ఏనుగు తలని పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆయన కౌంటింగ్ మొదలు పెట్టాడు. సమయం అప్పటి నుంచి ప్రారంభమైంది. ఇది ఇంత కథ ఉంది. ఇది సేమ్ ఇదే మనకి నిమ్మకాయలో ఉంది. దశమ స్థానంగా మాట్లాడతాం మకర స్థానాన్ని. మకరానికి అధిపతి శనేశ్వరుల వారు. ఆ శని యొక్క శక్తి పూర్తిగా నిమ్మకాయలో ఉంది. అంటే మనల్ని ఆయన శని అంటే ఏళ్ళనాటి శనిలో, శని మహర్దశలో ప్రాణాలు, ఆయువులు వెళ్ళిపోతాయి, తీసుకెళ్ళిపోతాడు ఆయన. శని మహర్దశ వచ్చినా, ఏళ్ళనాటి శని 3 సార్లు వచ్చినా కూడా ఆయుష్ వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయే ఆయుష్ని ఆపడానికి మళ్ళీ ఉపయోగపడేది ఆయన శక్తి. ఆయనే వరం ఇవ్వాలి, శనేశ్వరుడు. ఆ శక్తి అంటే సృష్టిని చేసే శక్తి నిమ్మకాయలో ఉంది. అందుకని అమ్మవారికి ప్రతీకగా అమ్మవారికే వేస్తాం మనం. మనం చాలా అజ్ఞానులం. అమ్మవారి శక్తి ఉందని అందులో చెప్పింది. దాన్ని దండగా వేస్తే లాభం ఏంటి? మనం దాన్ని అనుసరించమంది, దాన్ని మనం స్వీకరించమంది అమ్మ. అందుకని నిమ్మకాయ చాలా అద్భుతం. అంటే మన అజ్ఞానంగా ఉన్న కొంత ఏదో తెలియని శాస్త్రీయత కూడా ఉంది. నిమ్మకాయ డొప్పల్లో దీపం పెడతాం. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి పరాయణ, దీపం సాధ్యతే సర్వం, దీపలక్ష్మీ నమోస్తుతే. అంటే దీపం దారి చూపిస్తుంది. ఇది శక్తి దీపం. అంటే ఒత్తిలో ఉన్నటువంటి ఔషధంలో అంటే నూనెలో, ఘృతంలో ఉన్నటువంటి శక్తి నిమ్మకాయ శక్తితో అనుసంధానమై మన గదిలో, ఇంట్లో, దేవాలయంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని డిస్ట్రాయ్ చేస్తుంది. అందుకని నిమ్మకాయ దీపం పెడతాం. పెట్టొచ్చా గురుగారు నిమ్మకాయతో దీపం? పెట్టొచ్చు. అంటే ప్రత్యేక సమయాలు మనం చేయాల్సింది. కేవలం కామ్యాలతో పెట్టకూడదు. అవి కోరికలు నెరవేరుతాయి నిమ్మకాయ దీపం పెడితే. అలా కాదు. పరిస్థితులు బాగాలేదు, వాస్తు ఇబ్బంది పెట్టేస్తుంది, అబ్స్టాకిల్స్ ఉన్నాయన్న సందర్భాల్లో అమ్మవారికి విధి విధానాలతో ఆ దీపాన్ని పెడితే దాని ప్రయోజనం అద్భుతంగా ఉంటుంది. అది తాగితేనే ప్రాణాన్ని నిలబెడుతుంది అన్నప్పుడు దీపం పెడితే ఎందుకు ఇవ్వదమ్మా? అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవ ఋత్విజం హోతారం రత్నధాతమం
రత్నాలు ధరించేవాడిగా చేస్తుంది అగ్ని. నిమ్మకాయలో ఉన్నటువంటి శక్తి మన ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తిని మనం విచ్ఛిన్నం చేసి బయటికి పారదోలేస్తుంది. అలాగే మీరు ఇంకా చూడొచ్చు, కొత్తగా కొన్న వాహనాలు నడిపేటప్పుడు టైర్ల కింద పెడతారు. అంటే ఎలాంటి ప్రాణహాని జరగకూడదు. అందుకని ఇక్కడ అంటే కొన్ని వందల ప్రాణాలు, అంటే ఒక నిమ్మకాయ అంటే కొన్ని వందల ప్రాణాలు బలి ఇచ్చినట్టు లెక్క. అందుకని నిమ్మకాయని తొక్కించి వెళితే ఆ వెహికల్ కింద వేరే వాళ్ళ ప్రాణాలు ఏమి పోవు. అలాగే ఓసల్లో పెట్టి గుచ్చి అక్కడ పెడతారు. నెగిటివ్ ఎనర్జీ వచ్చి ఆ బండిని పాడు చేయకుండా ఉంటుంది. పాజిటివ్ కాస్మిక్ ఎనర్జీ కదా, అమ్మవారి శక్తి కూడా ఉంటుంది. అమ్మవారికి ఉండరు, అమ్మవారికి ఉన్నటువంటి శక్తే నిమ్మకాయలో ఉంది కాబట్టి నిమ్మకాయ పాజిటివ్ ఎనర్జీ ఆరా ఆ డిస్టెన్స్ లో ఆపేస్తుంది. అంటే నీ ఆరా బాగాలేదనుకోమ్మా, నీకు ఇక్కడ దాకా అంటే నీ ఆరా ఇక్కడ దాకా ఉంది, ఏదైనా వెహికల్ నిన్ను గొద్దడానికి వచ్చిన పొరపాటుని ఇక్కడ వచ్చి ఆగిపోతుంది, నీ ఆరా దాన్ని ఆపుతుంది. నిమ్మకాయలో ఉన్నటువంటి ఎనర్జీ ఆరా ఆ వెహికల్ కి ఎదరకుండా వచ్చేటువంటి, అంటే ప్రతిదానికి ఎంతో కొంత ఎనర్జీ ఉంటుంది ప్రతి మనిషికి. ఈ రెండు ఆరాలు గుద్దుకోవడం వల్ల దగ్గరకు వచ్చిన ఆ మనిషి పక్కకు పడిపోవడం జరుగుతుంది. యాక్సిడెంట్ అవ్వకుండా ఆపుతుంది. సందర్భాలు చాలా చూస్తాం గురుగారు, దాకా వచ్చి ఆగిపోయింది అంటే మన ఆరా బాగుంది. అప్పుడు ఈ నిమ్మకాయలు పెట్టడం వల్ల ఈ లారీయో కారు బైకో దానికి ఉన్న ఆరా పెరిగి ప్రమాదాలు జరగకుండా కాపాడుతుంది. ఇలా అంటే మనం మాట్లాడుకుంటూ వెళితే నిమ్మకాయకి ఎన్నో అద్భుతమైనటువంటి సుగుణాలు ఉన్నాయి. నిమ్మకాయ ఆధ్యాత్మికంగా, అంటే పులిహోర విన్నారా గురుగారు? నాకన్నాను ప్రసాదాల్లో కూడా మనం నిమ్మకాయని వాడతాము. అంటే ఒరిజినల్ గా పులి హోర, అంటే హోర అంటే గంట, పులియడం జరుగుతుంది, అది టైగర్ ఫుడ్ అవుతుంది. అంటే ఇవాళ తినాలంటే నిన్న చెయ్యాలి దాన్ని. దాంట్లో ఉన్న సుగుణాలు ఇంకొంచెం పెరుగుతాయి. పసుపు రంగులో ఉంటుంది, పసుపుతో చేస్తారు, ఆవాలు వేస్తారు, కరివేపాకు వేస్తారు. నిమ్మకాయ వేయడం ద్వారా, పులియడం వల్ల దాంట్లో మీకు దీన్ని ఏమంటారు, ఈస్ట్ B12 కూడా అభివృద్ధి చెందుతుంది. ప్రోబయాటిక్ గుడ్ బ్యాక్టీరియా పెరగటం వల్ల పులిహోర టైగర్ ఫుడ్ అవుతుంది. అది ప్రసాదంగా దేవాలయంలో పెట్టేవారు. అంటే ప్రతిదానికి వైజ్ఞానికత శాస్త్ర ప్రమాణాలతో చెప్పబడి ఉంది మనకి. నిమ్మకాయలో ఇన్ని అద్భుతమైనటువంటి గుణాలు ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడు. గురుగారు, అయితే ఒక్కటి గురుగారు, హార్ట్ అటాక్ వచ్చిన పర్సన్ కూడా అసలు ఆ నిమ్మకాయని కొరికేస్తే చాలు. మీరు ఎప్పుడైనా బస్సులో వెళ్ళేటప్పుడు కూడా నిమ్మకాయ పట్టుకెళ్ళమంటారు అంటారు. ఎందుకు అంటే వాంతులు అవుతుంటే వాసన చూడడానికి అనుకుంటారు. అవును గురుగారు. అత్యవసర పరిస్థితుల్లో జరగకూడదు, జరిగి యాక్సిడెంట్ అయింది, తగలకూడదు, దెబ్బలు తగింది, హెవీ బ్లీడింగ్ అవుతుంది. నిమ్మకాయ మీ దగ్గర ఎందుకు ఉందంటే మీకు ప్రాణరక్షణ ఇవ్వడానికి. దాన్ని అంటే కొరికేయటం, ఖచ్చితంగా కొరికేయాలి. తొక్కతో సహా కొరికేస్తే మీ ఆయుష్కి నిమ్మకాయ గ్యారంటీ, నో డౌట్. అందుకని కూడా పెట్టకెళ్ళమన్నారు. వాంతులు ఆపుద్దని కాదు, ప్రాణాపాయ స్థితిలో ప్రాణాన్ని ఆపుద్దని నిమ్మకాయ. ప్రతి వాళ్ళ దగ్గర పూర్వం కూడా నిమ్మకాయ ఉండేది. ఒక లాంగ్ జర్నీ చేస్తున్నామమ్మా, దాహం వేస్తుంది, దాహం తీరదు, నిమ్మకాయ ఒక్కొక్క చుక్క తీసుకుంటే కొన్ని వందల మైళ్ళు నువ్వు ప్రయాణం చేసేయచ్చు. ఎప్పుడన్నా ఆమరణ నిరాహార దీక్ష చేసిన వాళ్ళు చూసేవా? చాలా రోజుల తర్వాత ఏం ఇస్తారు? నిమ్మకాయ ఇస్తారు, ఫుల్ ఎనర్జీ కోసం. లోపల ఆర్గాన్స్ అన్ని కూడా డిహైడ్రేట్ అయిపోయి ఉంటాయి, ప్రాణం పోయే స్థితిలో ఉంటాయి. ఒక్క నిమ్మకాయ ఆ ఆర్గాన్స్ అన్నిటిని యాక్టివ్ చేసేస్తాయి. తర్వాత ఇంకా ఏమైనా పెట్టాలి, నువ్వు దీక్ష విరమించిన వెంటనే వెళ్ళి ఫుడ్ తింటే చచ్చిపోతావు. ఫస్ట్ నిమ్మకాయ తీసుకున్న తర్వాత మరి అంటే చాలా మంది మూర్ఖంగా అడుగుతారు, అంటే నిమ్మకాయ సిట్రస్ అంటే గ్యాస్ట్రిక్ పెరిగిపోద్ది అంటారు. మరి ఇన్ని రోజులు గ్యాప్ తర్వాత నిమ్మకాయ నీళ్ళు ఇస్తున్నారు అంటే అది గ్యాస్ట్రిక్ అని వాళ్ళకి అనిపించట్లేదా? నాకు అదే డౌట్ వచ్చింది గురుగారు, అది గ్యాస్ట్రిక్ అంటారు కదా, సిట్రిక్ ఉంటుంది కదా. సిట్రసే అద్భుతమైనటువంటి ఆల్కలైన్ ప్రాపర్టీస్. ఎసిడిటీతో సఫర్ అయ్యే వాళ్ళు ఉత్తి నీళ్ళలో ఉత్తి నిమ్మకాయ, ఇంకేం కలపకుండా, తేనె ఇవన్నీ కలపకుండా ఓన్లీ నిమ్మకాయ పిండుకుని సిప్ చేస్తూ తాగేస్తే గ్యాస్ట్రిక్ పోతుంది, క్యూర్ అయిపోతుంది. నిమ్మకాయకి అంతా నేను చాలా ఎక్స్పెరిమెంట్లు చేశాను. నాకు కళ్ళెదురుగుండా ఎవరు లేరు ఇంట్లో, నేను వెళ్తులోకి బాత్రూంలో పడిపోయి ఉన్నారు, వెళ్ళి ఫ్రిడ్జ్ లో చూసే నిమ్మకాయ ఉంది, దంచేసి పోసేసాను, తీసుకొచ్చి మంచం మీద 10 నిమిషాల్లో వేసి, అంటే పోయింది, ప్రాణం పోతూ ఉంది, తీసుకొచ్చి అలా మంచం మీద పడుకోబట్టి నిమ్మకాయ పోసేస్తే. మా నాన్నగారు నేను చేసిన ఎక్స్పెరిమెంట్లో బాత్రూంలో హార్ట్ అటాక్తో కొలాప్స్ అయిన మనిషిని తీసుకొచ్చి నిమ్మకాయ ఇచ్చి, ఈరోజు టచ్ వుడ్ వితౌట్ మెడిసిన్ నిమ్మకాయకి అంత శక్తి. నేను ప్రాక్టికల్గా నేను ఫేస్ చేసినవి, నేను ఏదో పుస్తకాల్లో చదివి చెప్పినవి కాదు. ప్రతిదీ నేను మాట్లాడే ప్రతి మాట నా జీవితంలో ప్రాక్టికల్. నేను కొన్ని సంవత్సరాలుగా రీసెర్చ్ చేసుకుంటూ, నేను వేదిక్ స్కాలర్ని, నేను వేదం నేర్చుకుంటున్నాను, వేదపరంగా మాట్లాడుతున్నాను, ప్రతిదానికి ప్రమాణం ఉంది. అందరూ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, వాళ్ళు లేరు వీళ్ళు లేరు, వీళ్ళు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. నిమ్మకాయ ఉంటే అన్నీ ఉన్నట్టే, ఎవరు లేకుండా అద్భుతం అనమాట. అమ్మ మనకి జన్మనిచ్చిన అమ్మ మనకి కూడా ఉన్నట్టే. అందుకని నిమ్మ చెట్లు బాగా పెంచండి,
నిమ్మకాయలు ఇంట్లో ప్రతిరోజు ఉండేలా చూసుకోండి. ఓకే గురుగారు, నిజంగా అమ్మవారి శక్తి నిమ్మకాయలో ఉంది. సో నిమ్మకాయ మన దగ్గర ఉంటే శక్తి అమ్మున్నట్టే. ఉన్నట్టే, అమ్మవారు మన దగ్గర ఉన్నట్టే. చాలా చక్కటి విశ్లేషణ గురుగారు. అమ్మకి నిమ్మకాయకి ఉన్న ఆ అనుబంధం గురించి చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. సూర్యసం తల్లి.